ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ఐఓటీని గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపిరెడ్డి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరుద్యోగులు ముట్టడించారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఎన్ఐఓటీ అవినీతి అడ్డాగా మారిందని, ఈ అవినీతిపై సెంటర్లో కమిటీ వినిపిస్తానని ఆయన తెలిపారు. ప్రాంత ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వకుండా బయటి వాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని మీడియాకు తెలిపారు. తూపిలిపాలెం పెద్దకాపు ఆర్కేటి మహేంద్ర మాట్లాడుతూ మా ఆధారం చేపలు పట్టుకోవడమేనని, ఇంకో జీవనాధారం లేదని తెలిపారు. కనీసం ఎన్ఐఓటీ ద్వారా అయినా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మా భూముల్ని ఇచ్చాం, కానీ మా ప్రాంత ప్రజలకు తప్ప బయట వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నారని, మేము పాకిస్తాన్ వాళ్ళమి కాదు, మీకు భూమి ఇచ్చిన వాళ్ళము అని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు బీజేపీ కన్వీనర్ పాపిరెడ్డి పురుషోత్తం రెడ్డి, గ్రామ పెద్దకాపు ఆర్కేటి మహేంద్ర, వెంకటకృష్ణారెడ్డి, విశ్వనాథ్, పామంజి గోవిందు, చంద్రారెడ్డి, కుంబాల రఘు, గ్రామస్తులు నిరుద్యోగులు పాల్గొన్నారు. ஜாப் வந்து நீங்கள்லாம் மேலே பார்த்தே கொடுறீங்க. இங்கே என்ன நிலம் கொடுத்துருக்க ஆளுங்களுக்கு ஜாப் நீங்கள் தரேன். நீங்கள் அப்போ ஃபஸ்ட்டே சொல்லியிருக்கீங்க. சொந்து தான் நீங்கள் நிலம் வச்சுருந்தீங்க சார். நீங்கள் சொல்லிட்டு போனால் தான் உங்களுக்கு நிலம் கொடுத்தேன் சார். ஸ்டார்டிங்லே நீங்கள் இத்தனை பேர் நிலம் கொடுக்கல, அத்தனை பேர் நாங்கள் ஜாப் இருக்கு நீங்கள் சொன்னீங்க. అదే అక్కడి నుంచి తీసుకొచ్చి చేసుకుంటున్నారు. మాకు ఇది ప్రధానంగా ఈ కంపెనీ పడితే మా ఈ రెండు పంచాయతీలు తూలిపా గ్రామంతో కూడా ఇవన్నీ మా లేబర్కి వర్కర్ వస్తుందని మా భూములు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. భూములు ఇవ్వడం కాగానే మాకు ఆక్రమంలో ఉన్న ఒక 8 ఎకరాలు ఉచితంగా మాకు రూపాయి చందకుండా తీసుకున్నాం. మేము ఎందుకు కోరుకున్నామంటే ఏదో మాకైతే మా లేబర్లకి ఆడ వర్క్ ఉంటుంది, బతుకుతారు అని చెప్పి వదిలేసాము. ఇప్పుడు ఏంటంటే మా లేబర్ని ఎవరిని చేర్చుకోవట్లేదు. వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొచ్చి చేసుకుంటున్నారు. అడిగి 4 నెలల నుంచి మేము అడుగుతుంటే ఇంతవరకు సమాధానం లేదు. అందువల్ల ఈరోజు రావాల్సి వచ్చింది. వచ్చి ఏదో మేడం గారు ఏదో ఒక 10 రోజులు టైం ఇచ్చింది. కలెక్టర్తో మాట్లాడి మీ డిమాండ్లన్నీ మేము నెరవేరుస్తాము అని చెప్పింది. ఎన్ఐఓటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ తూపిలిపాలెంలో నిర్మించడం జరుగుతుంది. అయితే ఆ రోజు ల్యాండ్కి మా గ్రామానికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు కానీ ఎన్ఐఓటీ ప్రతినిధులు కానీ వచ్చినప్పుడు మరి ల్యాండ్ మాకు ఇవ్వండి, ఈ ల్యాండ్ మాకు ఇచ్చిన దానివల్ల స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, అదేవిధంగా స్థానికంగా మీకు ఇక్కడ లేబర్ వర్క్ కల్పిస్తాం, మీకు అదేవిధంగా ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి మీ అందరికి ఉద్యోగాలు వచ్చి ఈ ఏరియా మీకు అందరికి బాగుంటుంది, మీ అందరికి వసతిగా ఉంటుంది, మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ల్యాండ్ తీసుకునే సందర్భంలో చాలా అవకతవకలు వచ్చినా కూడా మా ఏరియాకి ఎన్ఐఓటీ రావాలని చెప్పి అప్పుడున్న మా గ్రామ పెద్దలు, తూపిలిపాలెం పెద్దలైతే మీ చుట్టుపక్కల మా పావంజి, వాల్మేడు గ్రామాల్లో సంబంధించిన ఈ ల్యాండ్స్ అన్నీ తక్కువ రేటుకి ఎన్ఐఓటీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు అది కూడా కాకుండా గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో తరాల నుంచి చేసుకున్న సుమారుగా 10 ఎకరాలు ఈరోజు ఎన్ఐఓటీ వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం క్రిష్ సిటీ చూస్తున్నాం, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్ట్ చూస్తున్నాం. ఆక్రమించుకొని అనాథగా చేసుకునే వాళ్ళకి ఈరోజు ఎకరాకి 7 లక్షలు ఇస్తుంటే సుమారుగా 10 ఎకరాలు మా తూపిలిపాలెం గ్రామాన్ని ఎన్ఐఓటీ వాళ్ళు ఆక్రమించారు. దానికి పరిహారం ఇవ్వలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పోరాటం చేస్తా ఉన్నాం.